మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతర్జాతీయ గుర్తింపు పొందడం అయితే విశేషమని చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణలోనే రెండవ తిరుపతిగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు పొందడం అయితే విశేషమని చెప్పవచ్చు. ప్రధానంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాసినటువంటి లేఖలో చాలా గొప్పగా విశేషించాడు, గొప్పగా ఆయన ప్రశంసించడం జరిగింది. ఒక లేఖ అయితే రాశాడు. ఎందుకంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కెనడాలో దరిదాపు ఒక 4 ప్రాంతాల్లో నిర్వర్తించడం జరిగింది. వైన్సర్, టొరంటో, ఒటావా నగరంలో అద్భుతంగా ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి అర్చకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు అక్కడ 4 ప్రాంతాల్లో సందర్శించి 4 ప్రాంతాల్లో ఒక అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ఒక హిందుత్వ భావాలను అదేవిధంగా ఒక ఆధ్యాత్మికతను వెలువరిచే విధంగా ఏర్పాటు చేసి దానికి అతను చాలా గొప్పగా లేఖ రాసి మొత్తం ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రానికి సంబంధించి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రంలో ఈ కళ్యాణం అయితే అద్భుతంగా జరిగిందని చెప్పి ఈ కెనడాలో కావచ్చు, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఖండాంతాలు దాటి వివిధ దేశాల్లో కూడా కార్యక్రమాలు చేస్తారు. అందులో కెనడాలో ఈ కార్యక్రమం చేసినప్పుడు కెనడా ప్రధాని కార్ను అయితే ఒక లేఖలో మాత్రం అద్భుతమైనటువంటి ప్రశంసలు అందించినటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కోసం కావచ్చు వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అంటే ఏ కార్యక్రమం చేసినప్పటికీ కళ్యాణ వైభోగం అనేది చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ కళ్యాణం అనేది వివిధ దేశాల్లో కావచ్చు, అదేవిధంగా ఎక్కడ అంటే కళ్యాణం చేసి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దాని యొక్క ప్రతిష్టను అతను పెంపొందించే కార్యక్రమాలు అయితే అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ఈ కెనడాలో చేసినటువంటి కార్యక్రమానికి అతనికి ఆ హిందుత్వ భావాలు, ఆ విభిన్నత అంతా చాతుర్యత అంతా కూడా చాలా నచ్చి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అదేవిధంగా ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ యాదాద్రి ఆలయ యొక్క సేవలను గుర్తించారు. యాదాద్రి ఆలయం సేవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రానికి తెలంగాణ వ్యాప్తమే కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఖచ్చితంగా దర్శన భాగ్యం కల్పిస్తూ వివిధ నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి సంబంధించి కళ్యాణం మాత్రం అద్భుతంగా ఉంది. ఈ కళ్యాణము దేశంలో వివిధ దేశాల్లో కూడా చేయడము, కెనడాలో అక్కడ ఉన్నటువంటి హిందువులు మన దగ్గర ఇండియా నుంచి వెళ్ళినటువంటి హిందువులంతా కూడా ఒక్కటయ్యి అక్కడ సాంప్రదాయబద్ధంగా ఒక విభిన్నత, ఒక సాంస్కృతిక వెల్లివిరిసేలా కార్యక్రమాలు కళ్యాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంతో అక్కడ ఉన్నటువంటి కెనడా ప్రధాని మాత్రం దీన్ని ఎంతో ప్రశంసించడం జరిగింది. ఆ లేఖలో కూడా గొప్పగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అంతర్జాతీయ గుర్తింపు రావడం నిజంగా గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పునర్నిర్మాణంతో మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బంగారు తాపడ పనులే కావచ్చు, మిగతా ఎన్నో కార్యక్రమాలు యాదాద్రి నరసింహస్వామి సేవలు ఇక్కడ ఇంకా ఎక్కువ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ సేవలను కొనియాడుతూ ఉన్నటువంటి అర్చకులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి అధికారులను కానీ గొప్పగా ప్రశంసించారని చెప్పవచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది గొప్ప కీర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యాదగిరిగుట్టకు ఈ గుర్తింపు రావడం అయితే చాలా మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క సేవలను కొనియాడుతున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి కళ్యాణ భాగ్యాన్ని కళ్యాణ వైభోగాన్ని అద్భుతంగా చేశారని చెప్పి ఆ సేవలను అయితే కొనియాడినట్టు విషయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రోజు రోజు కూడా ఈ యాదాద్రి నారసింహ వారి యొక్క సేవలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎవరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడికి దర్శన భాగ్యంతో పాటు వివిధ కైంకర్యాలన్నీ కూడా చేసే కార్యక్రమాలు అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బృందం ఇక్కడి నుంచి వెళ్ళింది కెనడాకు. ఆ బృందం యాదగిరిగుట్ట నుంచి బయలుదేరినటువంటి బృందము అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని అక్కడ చేసి చూపించారు. దాన్ని ప్రశంసించాడు కెనడా ప్రధాని అని చెప్పవచ్చు.
ఆ బృందంలో ప్రధాన అర్చకులు వెళ్ళారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కొంతమంది వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి 4 ప్రాంతంలో కూడా అక్కడ కళ్యాణం చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను ఏకం చేశారు. ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ఆధ్యాత్మికతను వెలువరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి దాన్ని కొనియాడుతూ ఈ అంతర్జాతీయ గుర్తింపు రావడం అయితే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పవచ్చు. దీనికి కూడా చాలా మంది భక్తులు మాత్రము ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. హర్షాన్ని వ్యక్తం కూడా చేశారు. ఇంకా కార్యక్రమాలు చేపట్టాలి. గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు యాదగిరిగుట్టలో జరిగాయి. ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి భక్తులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశంలో కూడా యాదాద్రి నారసింహ స్వామి వారి అక్కడ ఉన్నటువంటి దర్శన భాగ్యాలు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా పెంపొందించాలని చెప్పి చాలా మంది భక్తులు మనతో చెప్పినటువంటి విషయం. ఇది అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి విషయం సంబంధించి యాదగిరిగుట్ట దగ్గర కెమెరామెన్ అరుణ్తో శరత్.